నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే రా. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, 100 రూపాయల నాణం మీద, సిల్వర్ నాణం మీద ఎన్టీఆర్ గారి బొమ్మ చిత్రీకరించాలని మోడీ ప్రభుత్వం యోచనగా కనిపిస్తోంది. రైట్, ఇంకా అఫీషియల్గా చెప్పింది చెప్పలేదు పక్కన పెట్టేస్తే ఆ వ్యూహం అయితే కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే రాజకీయ వ్యూహం అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా వాళ్ళు ఏం అడిగేసినా వ్యూహమే ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా. ఇప్పుడు మోడీ గారు బీజేపీ ప్రభుత్వం డెఫినెట్గా రామారావు గారి అభిమానుల్ని, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కొంచెం దగ్గర చేసుకోవాలనిపిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారికి వెండి నాణ్యం మీద ఆయన ఫోటో ముద్రించాలని చెప్పేసి అనుకోవడం మంచిది కార్యక్రమం. డెఫినెట్గా అందరూ వాళ్ళకి అభినందిస్తారు, కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా మంచి పని అని చెప్పేసి అంటాం గ్యారంటీగా. వీళ్ళు ఏంటంటే ఒక రకమైన దూరం గ్యాప్ వచ్చిందండి. యాక్చువల్గా బీజేపీ టీడీపీ అనేటువంటి సహజ మిత్రులు, వాళ్ళిద్దరు కలిసే ఉండి చరిత్ర కలిసి పోటీ చేసి వాళ్ళు చాలా పొత్తులో ఉన్నారు ఇదివరకు. ఈ దేశంలో బీజేపీ వాళ్ళకి 2 సీట్లు ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఓ సీట్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. వాళ్ళు ఎన్టీ రామారావు గారి పట్ల మంచి గౌరవం ఉంటుంది. వాజ్పేయి గారు కూడా ఓడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ సీట్ వచ్చింది వాళ్ళకి. ఆ టైంలో ఆయన వాజ్పేయి గారిని పిలిచి ఇక్కడ ఏదో ఖాళీ చేస్తాం సీట్, ఇక్కడ పోటీ చేయండి అని అడిగారు కూడా. అవన్నీ మర్చిపోయి టీడీపీని చంపేయాలని చూస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏ చేయి పెడితే ఆ చేయిని కరవడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఇప్పుడున్న బ్యాచ్ నాయకులకి. కొత్త తరం నాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారితో అంతమైపోయింది. పెద్ద మనిషి తరహా వెంకయ్యనాయుడు గారు. ఇప్పుడు ఈ బ్యాచ్ జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు అందరూ తర్వాత కుక్క గొడుగులు అంటారు కదా, పుట్టగొడుగులు. మామూలుగా అయితే కుక్క గొడుగులు అంటాం మేము, వాటిని పుట్టగొడుగులు అంటారు. అలాంటి వాళ్ళకి ఈ బ్యాచ్ అంతా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మోడీ గారు వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఏదో రకంగా ఏ రాజకీయ ప్రయోజనం లేకుండా ఏమీ చేయరు. ఇప్పుడు జీవీఎల్ నరసింహరావు ఏమంటున్నాడు, రంగా గారు పేరు పెట్టాలి కృష్ణా జిల్లాగా అంటున్నాడు. అది నీకేట్రా పని అని అడగాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బొమ్మ వేయటం, రంగా గారి పేరు పెట్టడం, ఇదంతా కూడా రాజకీయ జిమ్మిక్లే ఇవన్నీ. రంగా గారి పేరు పెట్టాలని వీళ్ళు చెప్పాలా ఏంటండి? ఇతను ఏటి పని అసలు? అతను ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి చంపేయాడు. ఆ మాట కొంచెం వాల్యూ ఉన్నవాడు, ఫేస్ వాల్యూ ఉన్నవాడు చెప్పాలా ఆ పార్టీ నుంచి. ఎవరు పడతాడు మాట్లాడితే, వీళ్ళు మాట్లాడితే వాల్యూ ఉండదు. దాన్ని ఏమైనా విమర్శిస్తే అదిగో మమ్మల్ని విమర్శించారు అని కుల గొడవలు రేపుతానికి. జీవీఎల్ నరసింహరావు అంత స్థాయి లేదు. ఎంపీ అయిపోయి అంతే లక్కీగాని ఏదో వాళ్ళ బూట్లు ఆగుతాం వల్ల అంతే తప్ప అతనికి పెద్ద వాల్యూ ఏం లేదండి అతనికి. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ ఎన్టీ రామారావు గారు బొమ్మ వేస్తున్నాం అన్నారు. మళ్ళీ ఏమంటాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి కోరిక మీద అంటారు. ఇలాంటి మాటలు అంటే వాళ్ళ మధ్య అగ్గేటేస్తాను అన్నమాట. వీళ్ళు ఇలాంటి చేష్టలు చేసినంతకాలం జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సోమవారి ఇలాంటి బ్యాచ్ బీజేపీలో ఆకు పురుగు అంటారు చూసారా, ఆ పురుగు పాకినంతసేపు ఆకు నాక్కుంటూ పోద్ది అనమాట. వాళ్ళు ఇక్కడ సౌత్లో ఏదో అధికారంలోకి వద్దాం, సౌత్లో మనం ఏదో వెళ్దాం అనుకుంటున్నారా? ఇలాంటి బ్యాచ్ని పెట్టుకుంటే వాళ్ళకి కుక్క తోకబట్టుని గోదావరి ఇదినట్టే. పైగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక కోరిక, కళ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి వచ్చేయాలి, సౌత్లో మేము ఇక్కడ బాగా వేయాలి, ఇది కళ్ళు కనేస్తారు వాళ్ళు. ఆ కళ్ళు కన్నప్పుడు మీరు కళ్ళు కంటానికి కూడా ఒక హద్దు, అర్హత ఉండాలంటే ఇప్పుడు లాటరీకి తగలాలని కోరుకున్నారనుకో, మీకు ₹1,00,00,000 బహుమతి రావాలని అనుకున్నారనుకో, మీరు ఏం చేయాలి? ఫస్ట్ టికెట్ కొనాలి. ఆ టికెట్ కొని మీరు తల కింద పెట్టుకుని అప్పుడు కళ్ళకంటే దానికి ఒక అర్థం ఉంది. అంతేగాని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసి ఊడికి అప్పచెప్పి ఇంకా చేయరా, బాగా చేయరా, తోలు తీర్చేరా వాళ్ళకని చెప్పేసి వాళ్ళు వెనకాల ప్రోత్సహించి ఆడ అడ్డగోలుగా దొబ్బేస్తుంటే అప్పులు ఇప్పించి, విభజన హామీలు సాక్షాత్తు వాళ్లే హామీ ఇచ్చి కూడా ఆ హామీలు మర్చిపోయి తాము శంకుస్థాపన చేసిన అమరావతిని సర్వభ్రష్టం పెట్టించి, ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ ఇలాంటివి ఏమీ మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది దేశంలో లేనట్టుగా ప్రవర్తిస్తా, అక్కడున్న పరిపాలకుడు వాళ్ళ మిత్రుడు, వాళ్ళ సాంగత్యంలో ఉన్నవాడు, వాళ్ళతో రొంకు చేస్తున్నవాడు అక్కడ ఉండి ఆ రాష్ట్రాన్ని సర్వభ్రష్టమడిచి భవిష్యత్తు లేకుండా అంధకారంలో నెట్టేస్తుంటే మీరు కూడా దగ్గరుండి చెయ్యట్టుకుని అతని చేత తప్పులన్నీ చేయిస్తా, ఇక మాకు అక్కడ అధికారం కావాలి. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూనే మరో పక్క టీడీపీని వల్ల వేసుకోవడానికా, లేకపోతే వాళ్ళ ఆలోచన ఏమనుకోవాలి? మీకు ఇక్కడ ఉభయభ్రష్టత్వం చెందుతారు ఆఖరికళ్ళు. నేను చెప్పేది అదే. వాళ్ళకి ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారితో వ్యవహారాలన్నీ చేస్తా, వాళ్ళు కోరిక ఏంటంటే అక్కడ అధికారంలో రావాలి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు సిగ్గు లేకుండా చెప్తారు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటారు. నువ్వు ఎలాగ వచ్చేస్తావయ్యా అని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఇలాగనమాట ఇవన్నీ చేసి ఏం చెప్పారు, వాళ్ళు టీడీపీని చంపేయమని అడిగారు. వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీని చంపేస్తామంటే ఆ పార్టీ లేకుండా చేసేసి ఆ నాయకులందరినీ వాళ్ళ పార్టీలో చేర్చేసుకుంటారు. మనం చూసుకుందాం, మనం పరంపరం అనుకున్నారు వాళ్ళు. అయితే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి బుర్ర తక్కువ వాళ్ళకి బుర్ర ఉన్న వాళ్ళు ఏంటి ఉన్నారు వాళ్ళు ఊరికే వాళ్ళ నాన్నగారు అధికారిని అడ్డం పెట్టుకుని డబ్బులు కొల్లగొట్టేయడం, ఎక్కడన్నా దొంగతనాలు చేయమంటే చేస్తారు కానీ, భూములు గట్ట దుబ్బేయమంటే దుబ్బుతారు కానీ, సరైన రాజకీయం ఎక్కడ చేస్తారు వాళ్ళు ఏం చేశారు, అన్ని అవకతవక పనులు, అప్రాచ్యపు పనులు చేసి ఈ రాష్ట్రంలో అందరి చేత చీకొట్టించుకున్నారు. వాళ్ళు చీకొట్టించుకోవడమే కాకుండా బీజేపీని కూడా కాంట్రించి ఉమ్మేసేలా చేశారు. అంటే టీడీపీని బతికిచ్చి వాళ్ళ చేష్టల ద్వారా, వాళ్ళ అవకతవక పనుల ద్వారా బీజేపీని కూడా చంపి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు వైసీపీ వాళ్ళు. చూడండి, అందంగా వాళ్ళకి 151 సీట్లు ఇచ్చారు. ఎంత 30 ఏళ్ళ పాటు ఉంటారన్నాడు, నిజంగా ఉండొచ్చు జాగ్రత్తగా చేసుకుంటే. వాళ్ళు సరిగ్గా చేసుకోలేదు సరికదా, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేస్తా, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తా, ప్రజలను పీడిస్తా, రాచక పరిపాలన చేస్తా బీజేపీ కూడా అమ్మసెంట్ ఇస్తున్నారు వాళ్ళు. వీళ్ళతో సాంగత్యం ఉన్నంత దుష్టజన సాంగత్యం ఫలితం వాళ్ళు అనిపిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారు అసలే గొయ్యి తీసి కప్పెట్టేసాడు వాళ్ళని, ఎవరిని బీజేపీ వాళ్ళని గత ఎన్నికల ముందు. ఈయన ఇంకా దొక్కేసాడు లోపలికి. ఇప్పుడు వాళ్ళకి ఏ లాభం లేదురా బాబు, అయిపోయింది మన పని అని అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని వెళ్తే మనకు ఒక్క తోకబట్టిన గోదావరి ఇదినట్టే మనకు పని మనం చేసుకోవాలి చేతగానే అని చెప్పేసి వాళ్ళు ఇలా మొదలెట్టారు. ఒకడు వచ్చి రంగా పేరు పెట్టాలంటే కాపులు దూకుతున్నారు అనమాట. ఇంకొకటి వచ్చి ఎన్టీ రామారావు గారు బొమ్మ వేయాలంటే కమ్మాలని, లేకపోతే తెలుగుదేశం వాళ్ళని, వాళ్ళని వీళ్ళకి అందరికీ వాళ్ళ మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కూడా మాట్లాడలేదు బీజేపీ వాళ్ళని, కోపం ఉంది కాపు వర్గాలకి. వాళ్ళని దూతానికేమో రంగా పేరు పెట్టాలంటున్నారు. అందరూ ఉండకపోవచ్చు, వాళ్ళు ఏమికి చెప్పినంత మాత్రం వచ్చారు, కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇలాగే ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టి కమ్మాలని, తెలుగుదేశం వాళ్ళని లైన్లో పెట్టుకుని, జనసేన వాళ్ళు అలా లైన్లో పెట్టుకుని ఇలాగా ఈ లోపల యాక్షన్ షిండే కార్యక్రమం ఒకటి చేద్దామని చూస్తున్నారు వాళ్ళు. ఆ కార్యక్రమానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు వాళ్ళు అందరూ. వీళ్ళందరినీ పెట్టుకుని ఒకసారి తెల్లారులేపటికి ఒక అభ్యర్థం గవర్నర్ గారిని కూడా మార్చారు. ఇప్పుడు ఆ గవర్నర్ గారు ఎవరో మాజీ జడ్జి రఘురామకృష్ణరాజు గారు కలిసాడు ఆయన్ని. ఆయన ఎంత ప్రజెంట్గా ఉన్నాడు. రఘురామకృష్ణరాజు గారు వెళ్తే సమ్మోహనంగా ప్రసన్నంగా ముఖం పెట్టి రిసీవ్ చేసుకున్నాడు రఘురామకృష్ణరాజు గారిని. అదే విజయసాయి రెడ్డి వెళ్తే ఇటు దొంగడు వచ్చాడు ఇప్పుడు అన్నట్టు చూస్తున్నాడు. దొంగలతో జడ్జిలు కదా వాళ్ళు. ఈ దొంగతనాల కేసుల్లో గట్ట ఉన్న వాళ్ళు అందరినీ వాళ్ళు రిసీవ్ చేసుకోరు కదా. అన్ని కేసులు ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో అనుమానం, ఏదో బెల్ల కొడుతుంది, రాంగ్ బెల్ల, ఇదేదో తేడాగా ఉందరో. సడన్గా ఆ హరిచందన్ గారిని తోసేశారు. ఆయన ఎలాంటి కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టిపోడు. మామూలుగా మీరు ఎలా కళ్ళు మూసుకు సంతకాలు పెడతారు, మామూలుగా ఎలా పెడతారు ఎవడన్నా. చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడుకున్నప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటాం మనం, 1 2 3 అని చెప్పేసి రెడీ అంటే వెళ్ళిపోతాం. అప్పుడు అనుమానం వచ్చినప్పుడు నువ్వు చూసేస్తున్నావు, ఏళ్ళ సందులో చూసేస్తున్నావు అని గుడ్డ కట్టివరా. అలాగే ఈయన గుడ్డ కట్టుకుని సంతకాలు ఎట్టిపోడు వీళ్ళు పంపిన ఫైల్కి. ఇవన్నీ లాభం లేదురా బాబు అని చెప్పేసి టక్మని ఆయన మార్చారు. అంటే వీళ్ళకి ముహూర్తం పెట్టారన్నమాట. ఏకనాథ్ షిండే ప్రయోగం ఏదో జరగబోతుంది. ఇది గమనించి మరి మనకే తెలిసిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుస్తుంది, ఎంత బుర్ర లేకపోయినా కానీ వాళ్ళకే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తారంటే సడన్గా పైన మార్నింగ్ అసెంబ్లీ రద్దు చేస్తున్నారంటాడు, ఎలక్షన్కి వెళ్ళిపోతాడు. ఇదిగో నన్ను ఇలా చేస్తాం, మా నాన్న లేడు, నాకు మా చిన్నాన్న లేడు, నన్ను ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడతాడు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి మా బాబుకి ఇలా జరిగింది, మా సన్నీ బాబు మంచోడు అని చెప్తుంది వచ్చి. మొన్న ఏమో అడిగితే ఆ రాష్ట్రంతో మాకు పని ఏంటి అన్నది ఆవిడ. ఇప్పుడు ఏమంటుందంటే మా బాబుకి మళ్ళీ ఓటేసేయండి, మీ దోలు తీర్చుకోండి మళ్ళీ చెప్తుంది వచ్చి. ఏం సిగ్గు లేకుండా ఇలాగ మొదలెడతారు. సానుభూతి కార్డు, విక్టిమ్ కార్డు అంటారు దాన్ని. విక్టిమ్ కార్డు తీసి మొదలెడతారు. ఇలాగా చేస్తాడు. చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గవర్నర్ గారు ఉపయోగపడతాడు. అప్పుడు ఈ అసెంబ్లీ రద్దు చేసినట్టే 100 మంది అంతమంది ఎమ్మెల్యేలు మేము ఎలాగా మళ్ళీ నెగ్గాం, నువ్వు ఎలాగా సీట్ ఇవ్వవు, ఇప్పుడు ఈ ఉన్న సంవత్సరం 4 మాసాలు ఎందుకు వదులుకోవరా బాబు మేము అని చెప్పేసి మేమందరం మీ కూడా ఉంటామని వచ్చేస్తారు. అప్పుడు ఒక పళనిస్వామిని తయారు చేసి పెట్టుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.